జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు ఒక విషయం స్వామి ఆలోచించేది ప్రతి ఒక్కరూ, పేదవాడు, ఉండేవాడు, లేనోడు, వాడు వీడు అని ఆ మహానుభావుని దగ్గర అదొక్కటి లేదండి. దయచేసి అర్థం చేసుకోండి విషయం. ఎందుకు ఆయన దగ్గర లేకుండేది ఏమి, అది దాంట్లో ఉండే పరమార్థం ఏమి? ప్రకృతి ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తుంది. ప్రకృతి అంటే ఎవరు? మహానుభావుడు శ్రీమన్నారాయణ. వర్షం పేదోని మీద కురుస్తుంది, ధనవంతుని మీద కురుస్తుంది. ఎండ పేదోని మీద పడుతుంది, ధనవంతుని మీద పడుతుంది. చలి పేదోనికి వస్తుంది, ఉండేవాళ్ళకి వస్తుంది. గాలి ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. భూమి, ఆకాశం, దాంట్లో ఈ ప్రకృతిలో ఆ మహానుభావుని దృష్టిలో ప్రతి ఒక్కరూ అందరూ సమానంగా మనం చేసుకుంటున్నాం మన మానవ జన్మలో. కారణం అంతా ఏంటంటే ముందు చూపు ముందు చూపు ముందు చూపు తప్ప వేరే ఏమీ లేదు. దయచేసి ముందు చూపు చూసుకోండి. కాకపోతే దేవుడు ఎలాంటి మనిషికి మనసు ఇచ్చాడో, ఎలాంటి మనకి బుద్ధి ఇచ్చాడో అది కొద్దిగా ఆలోచించేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కరిది ఒకే కష్టమే, ప్రతి ఒక్కరిది ఉండేవానికి ఒకే కష్టమే, లేనివానికి ఒకే కష్టమే. ఉండేవానికి ఒకటే కడుపు నొప్పి, లేనివానికి ఒకటే కడుపు నొప్పి. ప్రతి విషయము అలాగే ఆలోచించేసుకోండి. ఎక్కడ కూడా ఎవరిని తక్కువగా మహానుభావుడు చూద్దు. దానికే ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సమయం వస్తుంది పోతుంది. దానికోసం ఎవరిని ఎవరు తక్కువ అంచనేసే విధానము విషయం మాత్రం వదలండి. దయచేసి అవమానపడినోనికే తెలుస్తుంది ఆ సమయం ఎట్లుంటుందో, బాధపడినోనికే తెలుస్తుంది ఆ సమయం ఎట్లుంటుందో. దానికోసం అదే రకంగా మనుషులు చూసే విధానంగా మహానుభావుడు కూడా చూస్తే మానవ జన్మ భూమిపైన ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించేది. ఎన్నో ఉంటాయి, ఎన్నో పోతాయి. దేవస్థానంలో పోతే ఒక వెంకటరావు స్వామి ఉంటాడు. నేను చెప్పే చిన్న విషయం, పేదోడి పైన ఇలాగే దండం పెట్టి మహానుభావ చల్లగా కాపాడు, ఉండేవాడి పైన మహానుభావ చల్లగా కాపాడు, వేరేగా కోరలేం మనం. అర్థం చేసుకోండి. ఇచ్చి తీసుకునేది ఏమన్నా ఎక్కువ ఉండొచ్చేమో, కానీ ఆ మహానుభావుడు ఏం చేస్తాడంటే బాగా ఆలోచించేయండి. దగ్గర చూపు కన్నా దూరం చూపు చాలా చూస్తాడు. ఎందుకు? కొంతమంది బయట ఉంటారు, గుడికి బయట ఉంటారు, దేవస్థానం దగ్గరికి రాలేరు. అట్లా పరిస్థితిలో కొన్ని ఉంటాయి. వాళ్ళని ఫస్ట్ గమనిస్తాడు మహానుభావుడు. రాలేని పరిస్థితి ఏముంది తనకి, మా దగ్గరికి రాలేని పరిస్థితి, తనని తీసుకొచ్చేగా తన ప్రయత్నం చేస్తాడు. అది ఎలా చేస్తాడో అది జరిగే వాళ్ళకి తెలిసి. దయచేసి నడిచేవానికి నడక నేర్పించిన అవసరం లేదు, వాడు నడిచేస్తాడు. నడచలేనోనికి నడిపించే పని చేస్తాడు ప్రతి ఒక్క విషయంలో. దానికోసం దేవుని విషయంలో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఎప్పుడు ఉండలేదు. ఆ మహానుభావుడు అందరినీ సమానంగా చూస్తాడు. ప్రకృతి అందరినీ సమానంగా చూస్తుంది. మనకు మనమే తేడాగా చూసుకుంటాం. కాకపోతే కొద్దిగా ప్రతి ఒక్కరు మానవ జన్మలో ఒకరికొకరు బ్యాలెన్స్గా ఉండండి. మానవ సేవే మాధవ సేవ అని చాలాసార్లు విన్నారు ఇదే విషయం, కానీ దాన్ని పాటిద్దాం. నాకు చేత అయ్యేది నేను చేస్తాను, మీకు చేత అయ్యేది మీ శక్తులు కొద్ది. మనిషిని మనిషి సపోర్ట్గా ఉండండి. దయచేసి 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 ఇట్లా అన్నాడని దయచేసి చిన్న చూపు చూడొద్దండి. ఇట్లా ఉన్నోళ్ళే చాలా మంది ఇప్పుడు ఇట్లా అనే పరిస్థితిలోకి వస్తారు.
ఉల్టా పల్టా ఏది కూడా మన చేతుల్లో అన్నీ ఉండవు. కొన్ని మాత్రమే మనం మార్చుకోగలం. మిగిలిందంతా మహానుభావుడు మారుస్తాడు సమయం సందర్భం బట్టి. ఇట్లుండేవాడు ఇట్లయిపోయే కారణం ఏమంటే ఆ పొద్దు పడిన పొగురే. ఇట్లుండేవాడు ఇట్లా అయినాడు ఏమంటే ఆ రోజు వాడు అనుజం అనుకుండేది. ఎవరిని తక్కువ చేసే విషయం లేదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఆ మహానుభావుని ఆశీర్వాదంలో ప్రతి ఒక్కరు అణిగి మణిగి భార్య బిడ్డలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఆ మహానుభావుని ఆశీర్వాదంతో ఆయన నీడలో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని ఆ మహానుభావుని వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద.